నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఆదేశం. చించినాడ ఏనుగు అనిలంక హైస్కూళ్లలో 109 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. సూపర్ 6 హామీలు అమలు చేయడం చేతకాక చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజం. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చింది బీజేపీ అన్న బండి సంజయ్. అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతమయ్యేలాగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఆయన సమావేశమై జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటి ఖనిజాలు, లవణీయత తదితరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని మాత్రమే కాకుండా గృహ అవసరాలకు సరఫరా చేసే నీటిని కూడా పూర్తిగా శుద్ధి చేసి సరఫరా చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. విద్యార్థుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ ఏనుగు అనిలంక హైస్కూళ్లలో 8, 9, 10వ తరగతి చదువుతున్న 109 మంది విద్యార్థులకు శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్ సమకూర్చిన సైకిళ్లను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలోని విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తున్నామని అన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, విద్యార్థులంతా ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. అనంతరం శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్ ఎండీలు ఎం శ్రీనివాస్, ఎం ఆదిశంకర్ ను మంత్రి రామానాయుడు సత్కరించారు. ఈ సమాజంలో చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అనే విషయం మనందరికీ తెలుసు. ఈ సమాజంలో మార్పు అనేది దేని వల్ల సాధ్యమవుతుంది అని అంటే అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని. ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, ఆ కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అటువంటి చదువు అనేది డబ్బులు లేవు అనేటువంటి ఆటంకం ద్వారా ఆగకూడదు అనేటువంటి ఆలోచనతోటి, ఆ ఆలోచనలో భాగంగానే నేను స్కూల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు, మాకు ఒక సైకిల్ ఇప్పించండి అని ఒక అబ్బాయి అడగడం. సార్ నేను ఇంట్లో సైకిల్ కొనుక్కోవాలంటే మరి ఒకరోజు భోజనం మానేసి నా తండ్రి మీద ఫైట్ చేసి సైకిల్ కొనిపించుకున్నాను. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, సరే ఈ సమాజంలో మనస్సున్నటువంటి మహారాజులు, ఇక ఇండస్ట్రీస్, పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి మీ అందరికీ కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనకి రూపకల్పన చేయడమే ఈరోజు ఉచితంగా మన నియోజకవర్గంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే పెట్రోల్ ధరలు అధికమని, తాము అధికారంలోకి రాగానే వాటిని తగ్గిస్తామని నాడు ప్రకటించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ వెంటనే ఆ పని చేయాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. నాడు పెట్రోల్ ధరలు ప్రస్తావిస్తూ నానా హంగామా చేసిన తండ్రి కొడుకులు ఇప్పుడు ఆనాటి మాదిరిగా పెట్రోల్ బంక్ల ముందు సెల్ఫీ దిగే దమ్ముందా అని సవాల్ విసిరారు. 2 ఏళ్ల చంద్రబాబు పాలనంతా అబద్దాలు, అప్పులు, మోసాలే అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలన చేతకాక, చెప్పుకోవడానికి ఏమీ లేక డ్రామాలు, రీల్స్ తో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని ఆక్షేపించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, రైతులు నడ్డి విరిచే విధంగా ధరలన్నీ అధికమవుతున్న తరుణంలో
ఆ సమస్యలపై బాధ్యతగా ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారాహిత్యంగా సమస్యలను పట్టించుకోకుండా సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం వెటకారపు రాజకీయాలు, వ్యంగ్యాస్త్రాలు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, వారిపై నింద వేయటం కోసం సినిమా ఆర్టిస్టులాగా ఎన్టీ రామారావు గారు నటుడై రాజకీయాల్లోకి వస్తే ఈయన రాజకీయాల నుంచి ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్టు, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్లే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు మనం ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఒక చెత్త బండి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న సినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్ధాలతో, అసత్యాలతో ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు, అదే అసత్యాలతో, అదే మోసపూరిత ప్రకటనలతో, పబ్లిసిటీ పిచ్చితో, పబ్లిసిటీ పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్లా ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన సాగుతూ ఉంది. నేను చూసాం ఈ రాష్ట్రానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిత పీడిత ప్రజానీకం అభ్యున్నతి సాధించాలంటే ఏ వర్గాలకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వర్గాల వారిని ఏ పథకాల ద్వారా వారికి చేయూతనిచ్చి అండగా నిలబడి ఆ కుటుంబాల వెలుగును తీసుకురాగలుగుతామని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ముఖ్యంగా వెనుకబడిన బీసీ సమాజ వర్గాల్లో కానీ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న 947 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మత్స్యగారి కుటుంబాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. ఈ మత్స్య సంపదని ఉపయోగించి ఆ కుటుంబాలని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోనూ కూడా మత్స్యకారుల భవిష్యత్తుకి మనం బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు భరోసా లాంటి అద్భుతమైన కార్యక్రమాలను తీసుకురావడంతో పాటు డీజిల్ సబ్సిడీ కావచ్చు, ఈ మత్స్యకారు భరోసాతో వాళ్ళని ప్రోత్సహించడంతో పాటు ఇన్సూరెన్స్ను కూడా గతంలో మత్స్యకారులకు సంబంధించి ఇన్సూరెన్స్ గత ప్రభుత్వాల్లో 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ చెప్పి వాటిని అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ను 10 లక్షల రూపాయలు చేసి ఎక్కడైనా మత్స్యకారు సోదరులకు సంబంధించి చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హృదయంతో, సేవాభావంతో వారికి వెంటనే ఆదుకునే సంఘటనలు ఎన్నో చూసాం 2019 నుంచి 2024 వరకు. ఈరోజు మత్స్యకారు సంపదను ఉపయోగించుకుని బ్లూ ఎకానమీని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ మత్స్యకారులకు అండగా నిలబడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ గార్ల నిర్మాణాన్ని పూనుకుని ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా ఈ సుదీర్ఘమైన తీర ప్రాంతంలో ఉన్న మత్స్య సంపదతో పాటు మత్స్యకారులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం, వారికి ఏ విధంగా ప్రోత్సహించారో మనందరికీ కూడా తెలిసింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను చూసాం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల వేటకి సంబంధించి నిషేధం కొనసాగుతూ ఉంది. అంటే పిల్లలు ఏదైతే డెవలప్ అవుతాయో ఆ టైంలో కొంత విరామం మత్స్యకారులకు సంబంధించి వేటకు సంబంధించి విరామం ఉంటుంది. ఇలాంటి తరుణంలో నిన్న కావలి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిట్ ఒక డ్రామా కంపెనీ లాగా ఒక హట్ వేయించి తీర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న చేపలు కొన్నారు. అంటే ఈయన డ్రామాలు ఏ రకంగా ఉన్నాయంటే ఏదో రకంగా ప్రజలను తప్పుదో పట్టించడం కోసం మనం ఇక్కడ చూడొచ్చు. ఆ చేపలు ఆయన పర్చేజ్ చేసినట్టు వంట కూడా ఏ విధంగా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఎందుకంటే సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టారు, ఇప్పుడు మనకున్న ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఆయనే కనిపెట్టారు. అదేవిధంగా కొత్తగా కనిపెట్టింది ఏంటంటే
మోడీ గారి దయ వల్ల, కూటమి ప్రభుత్వం దయ వల్ల మనకు గ్యాస్ కొరత, గ్యాస్ రేట్లు పెరిగినాయి కాబట్టి గ్యాస్ లేకుండా కూడా వంట చేయొచ్చు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఈ విజనరీ కనిపెట్టింది ఏంటంటే మనం అందులో చూడొచ్చు. ఎలాంటి వేడి లేకుండా, ఎలాంటి మంట లేకుండానే చేపల పులుసు, చేపల ఫ్రై, ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డ్రామాలు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. మీరు అబద్ధాలు చెప్పారో, మోసం చేశారో, లేకపోతే సూపర్ 6 అని, సూపర్ 7 అని, ఆడబిడ్డనిదని, మత్స్యకార భరోసా అని, నిరుద్యోగ భృతి అని, ఇంటింటికి 3 సిలిండర్లు ఫ్రీ అని, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికని, పెన్షన్ సంబంధించి సూపర్ 6 అని హామీలు ఇచ్చారో అధికారంలోకి వచ్చారు. ఈరోజు మీకు పరిపాలించడం చేత కావట్లేదు, మీ హామీలు అమలు చేయటం మీకు అంతకంటే చేత కావట్లేదు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు మతిమరుపో లేకపోతే ఇంటెన్షనల్గానో ప్రతి చోట కూడా ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మీటింగ్లోకి వెళ్ళినా, అది సంక్షేమ పథకం రిలీజ్ సంబంధించిందైనా, ఒక ఇండస్ట్రీ శంకుస్థాపన సంబంధించి అయినా, ఒక ఇండస్ట్రీ ఇనాగ్రేషన్ సంబంధించి అయినా, ఒక పెట్టుబడుల సదస్సు అయినా, ఎక్కడైనా పెట్టుబడుల సదస్సులు జరిగితే ఎవరైనా ఏం మాట్లాడతారంటే ఆ పెట్టుబడులదారికి మేము ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాం, ఏ విధంగా పెట్టుబడులు మేము ఆకర్షించాం, ఈ పెట్టుబడుల వల్ల ఆ ప్రాంతానికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయం వస్తుందని మాట్లాడుతున్నాం. కానీ ఈయన ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.